నార్త్ లో కొన్ని ఆన్లైన్ ట్రోల్స్ కి అదుపు లేకుండా పోతుంది. అక్కడ సోషల్ మీడియాలో సగం మంది మెదడు లేని వారే ఉన్నారేమో. ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా ఉండదు. వెటకారం చేయడం, తిట్టడం, అవమానపరచడం చాలా తేలిగ్గా చేస్తారు. అంటే బహుశా వారు తాము మనుషులము అని మరిచిపోతారేమో. ఈ మధ్య బ్రోతల్ ట్రోలింగ్ చాలా ఎక్కువైపోయింది. అవతల వ్యక్తి మనోభావాలు కూడా అర్థం చేసుకోరు నీచులు. నోటికి ఎంత వస్తే అంత అనేస్తారు. తాజాగా ప్రాచీ నిగమ్ అనే బాలికను దారుణంగా ట్రోల్ చేశారు ఆన్లైన్ ఈడియట్స్. ఉత్తరప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 10వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించింది. అందులో సీతాపూర్కు చెందిన ప్రాచీ నిగమ్ అనే విద్యార్థిని 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. 98.5% మార్కులతో అదరగొట్టేసింది. ఒక బాలిక, అది కూడా సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థిని స్టేట్ టాపర్ గా వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఆమె ఫోటో మీడియాలోకి రాగానే ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నీచులు. ప్రాచీ నిగమ్ కాస్త బొద్దుగా ఉంటుంది. అలాగే ఆమె మూతిపై మీసాల మాదిరిగా జుట్టుంది. ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. కానీ నీచులు ఫోటోను చూసి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఎంతలా అంటే లేడీస్ కూడా మీమ్స్ కింద ప్రాచీని వాడేశారు. మగ వెధవలకు ఎలాగూ బుద్ధి లేదు, కనీసం ఆడవారైనా కూడా అర్థం చేసుకోవాలి కదా. ప్రాచీ అందం పైనే కాదు, ఆమె జుట్టు, ఫేషియల్ హెయిర్ పై దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మేసాలతో బ్రేకప్ అయ్యాక షేవింగ్ తో అన్నట్టుగా రకరకాల మీమ్స్ ని వాడి ట్రోల్ చేశారు. ఒక్కసారిగా ప్రాచీ ఫోటో నేషనల్ లెవెల్లో వైరల్ గా మారింది. ప్రాచీ ఫోటోని పెట్టి రకరకాల కమెంట్స్ చేసి దారుణంగా ఆన్లైన్ లో ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ ట్రోలర్స్ అన్నాక అందులో కూడా కాస్త మంచివారు ఉంటారు కదా. కొంతమంది ట్రోలర్స్ ను బాగానే వేసుకున్నారు. మీ ఇంట్లో అక్కలో చెల్లెళ్ళు ఉంటారు, కాస్త జాగ్రత్తగా గమనించండి. ప్రతి 10 మందిలో 5గురికి ఫేషియల్ హెయిర్ ఉంటుంది, ఇంకొంతమందికి ఎక్కువగా ఉంటుందంతే అంటూ అటాక్ చేయడం మొదలు పెట్టారు. పాపం ఆమె చిన్న బాలిక, తన భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటోంది. తాను గొప్పగా చదువుకొని ఐఏఎస్ కావాలని కలలు కంటోంది. కానీ ఇలా ఆత్మస్థైర్యం దెబ్బతినేలా కామెంట్స్ చేస్తే ఆమె జీవితం నాశనం కావచ్చు. కాన్ఫిడెన్స్ లేకుంటే రేపు బయటకు కూడా రాకపోవచ్చు. ఆమె తెలివికి సెల్యూట్ చేయండి. ఆమె కష్టపడే తత్వాన్ని పొగడండి. అంతేకాని బాలికను ఇలా వేధించడం తగదంటూ తిట్టడం మొదలు పెట్టారు. అయితే ఇంతలో ఓ స్కిన్ డాక్టర్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పిచ్చి పనులు ఆపండి. ఆమె జస్ట్ స్కూల్ కంప్లీట్ చేసిందంతే. 16 ఏళ్ల అమ్మాయితో ఇలానేనా మాట్లాడేది? అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తోంది. మామూలుగా దీన్ని PCOS అని పిలుస్తుంటాం. లుక్స్ ని బట్టి స్పందించడం మానుకోవాలని డాక్టర్ సీరియస్ అయ్యారు. ప్రపంచాన్ని జయించేంత తెలివి ప్రాచీకి ఉంది. కావాలంటే ఆమె మాటలు వినండి, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందో. ఇప్పుడు నీచంగా మాట్లాడేవారంతా ఆమె జీవితంలో విజయం సాధించిన రోజు ఎక్కడో ఉంటారు. లేదంటే తమ కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితి వస్తే తెలుస్తుందని సీరియస్ అయ్యారు డాక్టర్. అయితే ప్రాచీ మాత్రం ఇలాంటి ఆన్లైన్ బార్కింగ్ డాగ్స్ మరుగుతూనే ఉంటాయని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే లక్షల మందిలో టాప్ వచ్చిన ఏకైక టాలెంటెడ్ జీనియస్ ప్రాచీ నిగమ్. ఇలాంటి వారే దేశానికి భవిష్యత్తు. బ్రెయిన్ ఉన్న వాళ్ళతో దేశం ముందుకు సాగుతోంది. ఎవరేమన్నా కూడా మరోసారి ఇలా ఎవరో చేయకూడదనేది మేము కోరుకునేది. దయచేసి ఎవరో బాడీ షేమింగ్ కు పాల్పడకూడదు. ఆమె లుక్స్ ని బట్టి కామెంట్స్ చేస్తున్నారు, కానీ ఎంత కష్టపడితే అన్ని మార్కులు వచ్చాయో ఆలోచించాలి. ఇంకో విషయం కూడా ఎవరైనా గుర్తుంచుకోవాలి. ఆడపిల్లలు ఎదిగే సమయంలో వారి శరీరం అల్లకల్లోలంగా ఉంటుంది. మానసిక ఎదుగుదల సమయంలోనే శరీరంలో వచ్చే మార్పులను కనిపించకుండా దాచిపెట్టుకుని ప్రపంచంతో పోరాడుతారు. మనం వారికి వీలైతే చేయందించాలి, కాస్త ఎంకరేజ్ చేయాలి. లేదంటే అన్ని మూసుకొని కూర్చోవాలి. కుక్కలు మాత్రం మరుగుతూనే ఉంటాయి, కానీ ప్రాచీ విజయం మాత్రం ఆగదు. ఎందుకంటే ఆమె ఇదివరకే స్కూల్లో కూడా ఇలాంటివి చూసింది. కానీ ఆమె తెలివితో సమాధానం చెప్పింది. ఆల్ ది బెస్ట్ ప్రాచీ, గో అండ్ కాంకర్ ద వరల్డ్. పనికి మాలిన వాళ్లే కాదు, ప్రాచీని అర్థం చేసుకుని ఎంకరేజ్ చేసేవారు కూడా ఉంటారు. మరి తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి, కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.